దర్శకత్వం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎంతో సమన్వయంతో అన్ని విభాగాలతో పని చేయించాలి. డైరెక్టర్గా ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు. ఒకవేళ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడం అంత సులభమూ కాదు. టాలీవుడ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి రికార్డుల మోత మోగిస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడో దర్శక ధీరుడు. ఇప్పటి వరకు అపజయమే ఎరగని ఆ తెర వెనుక నాయకుడు శ్రీశైల శ్రీ రాజమౌళి. చదువుకునే వాళ్ళని పురుగు కంటే హీనంగా చూస్తాను. ఆ సత్య చదువుకోడు, ఇంకొకరిని చదువుకోనివ్వడు. అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకోవాలనుకుంటే ఎలాగైనా చదువుకోవచ్చు. సత్య చూసినా అభ్యంతరం పెట్టకుండా పైగా అతను మెచ్చుకునేలా చదువుకుంటాను. ఓకే, బాయ్. రేయ్, ఇప్పుడు మనోడు R&R లా కాలేజ్ స్టూడెంట్ అనిపించుకున్నాడు రా. హలో బ్రదర్. లా కాలేజీలో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. క్యారియన్ క్యారియన్. థ్యాంక్ యూ. చిన్నతనం నుంచి సినిమా అంటే ప్రేమ. దురదృష్టం చదువుకు దూరం చేస్తే అదృష్టం సినీ దర్శకత్వ శాఖలో అవకాశాన్నిచ్చింది. అది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర. ఆ సమయంలోనే సీరియల్ రూపొందించాడు. ఆ యువకుడి ఆసక్తిని ప్రతిభను గమనించిన రాఘవేంద్రరావు స్టూడెంట్ నెంబర్ 1 కి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు కొట్టేశాడు ఎస్ఎస్ రాజమౌళి. ప్లీజ్ మళ్ళీ ఇప్పుడే నిలబడతాను భయ్యా. అవును భయ్యా, ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది. సర్కిల్లో నిలబడతాను, మళ్ళీ బాల్స్ కొట్టండి. 5 minutes చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను. ప్లీజ్ మళ్ళీ కొట్టండి భయ్యా, కొట్టండి. ఓకే, నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు? క్యారీ ఆన్. రేయ్, పొజిషన్స్కి వెళ్ళండి. కమ్ ఆన్, రెడీ రెడీ. ఓకే, రెడీ. అంజలి, నన్ను వద్దులు. అంజలి ప్లీజ్ నన్ను వద్దులు, నేను వెళ్ళాలి. నువ్వు నీ బాధ పెద్ద రౌడీ అనుకుంటున్నారా? నువ్వు గుండా పెద్ద నీకన్నా పెద్ద గుండారా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీ. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి, హంతకుణ్ణి, హంతకుణ్ణి. నేను రోజు కాలేజ్కి ఎక్కడ చూస్తానో తెలుసా? సెక్టర్ జైలించరా, సెక్టర్ జైలించరా. తొలి సినిమా హిట్ తర్వాత మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి ఘన విజయం సాధించింది. అనంతరం తెలుగు తెరపై ఎవరూ స్పృశించని రగ్బీ క్రీడ నేపథ్యంతో సై రూపొందించి నితిన్ కు కెరీర్ లో నిలిచిపోయే హిట్ ను అందించాడు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందించిన ఛత్రపతి సైతం ఓ రేంజ్ హిట్ ను అందుకుంది. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చేసి. సరదా ఏంట్రా సరదా. రవితేజ కథానాయకుడిగా రూపొందించిన విక్రమార్కుడుతో టాలీవుడ్ లో జోరును కొనసాగించాడు రాజమౌళి. ఆ తర్వాత తన శైలిని మార్చి జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం యమదొంగ ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కి టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడధికుడు నరుడధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కొట్టి దేవతలు, దిక్కున నెలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడాని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతధ శతధ సహస్రద పాప పంకిలమైన కోళ్ళ మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? అనంతరం మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో రూపొందించిన మగధీర
ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిపోయింది. మగధీర హిట్ తర్వాత రాజమౌళి చిత్రాలపై అంచనాలు మరింత పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన శైలికి భిన్నంగా సునీల్ కథానాయకుడిగా మర్యాద రామన్న తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడీ దర్శకుడు. తాజాగా ఈగ ద్వారా మరో వినూత్న ప్రయోగానికి తెరతీశాడు రాజమౌళి. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. నీకు ఈగ పిచ్చేట ఒక బోడి ఈగకి భయపడుతున్నావు. ఎంట్ర బోడి ఈగ ఒక్క ఎన్టీఆర్ తో తప్ప మరే హీరోతోనూ రాజమౌళి రెండో సినిమా చేయలేదు. 11 ఏళ్ల కెరీర్ లో అగ్ర హీరోలను తయారు చేశాడే తప్ప అగ్ర హీరోలతో సినిమా తీయలేదు. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాజమౌళి రూపొందించిన చిత్రాలన్నీ ట్రెండ్ సెట్టర్లే. కథలో బలాన్ని కథనంలో రక్తి కట్టించడంలో జక్కన్నకు మరెవ్వరూ సాటిరారంటే అతిశయోక్తి కాదేమో. సినిమాని రూపొందించడంలో రాజీపడని ధోరణి, కష్టించే తత్వం, విభిన్నంగా తెరకెక్కించాలనే తపన రాజమౌళిని అగ్రపథంలో నిలిపాయి. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా